నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఇక్కడికి వచ్చేపాటికి ఈ పొలం వచ్చేసి ఇండస్ 2009 అనే సీడ్ అయితే వేయడం జరిగిందనమాట రైతన్నలు. ఇక్కడ కదా ఇది ఒక 3 ఎకరాల పొలం ఉంటుందన్నమాట. దీంట్లో వచ్చేసి ఒక ఎకరన్నర 2 ఎకరాల లోపట్న ఇండస్ 2009 అయితే వేయడం జరిగింది. అలాగే ఇక్కడ చూపిస్తున్నా కదా ఆ కొంచెం అంటే ఒక పైప్ లైన్ ఉంది కదా, అక్కడ నుంచి ఈ డబ్బీ రకం అయితే వేయడం జరిగింది రైతు. ఇక్కడికి వచ్చేపాటికి ఈ మొక్కలు దరిదాపు నర్సరీలో 40 రోజులు పెంచుకొని ఇక్కడికి వచ్చేపాటికి 20 రోజులు, మొత్తంగా 60 రోజుల పైరునైతే చూస్తున్నాం అనమాట. ఇక్కడికి వచ్చేపాటికి ఈ పైరుకి ముందుగా వేసిన తర్వాత ఈ త్రిప్స్ ఎలా అటాకింగ్ ఉంది అయిన తర్వాత దీనికి రైతు వాడిన మందులు ఏవనేది ముఖ్యంగా చూసుకుందాం. గురించి చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేపాటికి అప్పుడే పూత దశలో కనిపిస్తున్నాయి అన్నమాట. ఇవి మనకు ప్రతి చెట్టుకై తెగిన ఇక్కడ చూపిస్తాను చూడండి. మొక్క ఇండస్ 2009 దీనికి అప్పుడే పూత పడుతుందన్నమాట. అంటే మేబీ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ప్రతి ఒక్క చెట్టు పూత కనిపిస్తుంది అనమాట. అంటే చిన్న దశ నుంచే కాయలు కాస్తాయేమన్నట్టు కనిపిస్తోంది. ప్రజెంట్ ఎందుకు ఇలా ఉంది మొక్క అంటే ఈయన ఇంతకుముందు ఈ చేనులో పత్తి రకం వేసినాడు అనమాట. అంటే హైబ్రిడ్ పత్తి రకం వేసాడు. అయిన తర్వాత చేనుకైతే గ్యాప్ లేదు. అంటే పంట మార్పిడి చేసుకున్నాడు, కానీ చేనుకి ఒక 10 రోజులు కూడా గ్యాప్ లేదు. వారం తర్వాత పత్తి తీసేసి మళ్ళీ వేయడం జరిగింది. ఇంకా పత్తి కట్టి పుల్లలు కూడా చూసుకోవచ్చు. మొక్కజొన్న కట్టి పుల్లలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఎందుకంటే రేట్లు ఉన్నాయి, మంచిగా ముందుగా మార్కెట్ తీసుకొని పోదాం అన్న నెపంతో చాలామంది రైతులు ఇలా వేసుకోవడం జరిగింది. ఇది దరిదాపు 2 నెలల పైరు అనుకోవచ్చు. నర్సరీలో నుంచి చూసుకున్నట్లయితే ఇప్పుడు నలుపు తీరుకొని ఉన్నాయన్నమాట. ఇంకా ఇప్పటి నుంచి ముందుగా వర్షాలు లేవు కాబట్టి ఈ చేను నిలబడింది. ఇది నల్లరేగడి పొలం. ఇక్కడికి వచ్చేపాటికి చాలామంది రైతులు అయితే నాట్లు వేస్తున్నారు. ఇక్కడ చూపిస్తున్నాం కదా, అక్కడ రైతు చూడండి. ఇక్కడ ట్రాక్టర్ దగ్గర ఆ రైతు అయితే తగిన వాటరు కడుతున్నాడు అనమాట. అక్కడ కూడా మనం చూసుకోవచ్చు, చేను చూపిస్తున్నాను. ఇక్కడ మనం చూసుకోవచ్చు, అక్కడ కూడా రైతులు నాట్లు అయితే వేస్తున్నారు. ప్రతి ఒక్క చోట ప్లాంటేషన్ అయితే జరుగుతుంది. మనకు కౌలుకు కూడా తీసుకొని ఒక 60,000 అట్లా తీసుకొని చేస్తున్నారు. ఇది కూడా ఉప్పు నీరు కింద వేసిన నేలలో, అందుకే తొందరగా గ్రోత్ రాలేకపోయినాయి. ఎందుకంటే ఈ ఉప్పు నీటి స్వభావం వల్ల మొక్కలు అంటే H2లో ఉన్న ఉప్పు అంటే వాటర్లో ఉన్న ఉప్పు పోలేకుండా ఉంది. ఇక్కడ మనకు కెనాల్ కూడా దగ్గర ఉండింది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది కెనాలే అనమాట. ఈ కెనాల్లో నీళ్ళు లేకపోయేపాటికి చాలామంది బోర్బావుల ద్వారా వేసుకోవడం జరిగింది. అయినా కూడా మొక్కలైతే అంత స్థిరంగా లేవు, అస్థిరంగా ఉన్నాయన్నమాట. అంటే మొక్కలు నాటుకునే కూడా పెద్దగా టైము ఎక్కువైంది, పెద్దగా నాటుకోలేదన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు, మొక్కలైతే ఇలా ఉన్నాయి. ఇదింతా ఇండస్ 2009 అనమాట. ఇక్కడ మనం మృత్యుంజయ డబ్బీ కూడా చూసుకుందాం. ఇవన్నీ కొత్త రకాలు ఈసారి. ఈ వజ్రకరువు మండలం, ఈ ఉరవకొండ మండలం అయిన తర్వాత ఇక్కడికి వచ్చేపాటికి కొన్ని మండలాల్లో వేసి ఉన్నారనమాట. ఇది వచ్చేసి రాయంపల్లి విలేజ్. ఇక్కడ రైతు ఎర్రప్ప అనే రైతు అనేది ఎర్రప్ప అనే రైతు అయితే ఈ 3 ఎకరాలు సాగు చేయడం జరిగింది. ఇక్కడ వరకు ఈ చేను ఇంతవరకు వేశారు. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ మృత్యుంజయ డబ్బీ వేయడం జరిగిందనమాట. ఇక్కడ మొక్కలు కూడా వాటికి వీటికి తేడా ఏం లేదు. ఇవి కొంచెం గుబురు ఎక్కువ ఉన్నాయి, అక్కడికి వచ్చేవాటికి కొంచెం గుబురు తక్కువ ఉన్నాయి. హైబ్రిడ్ రకాలు, ఇవి నాటు రకాల కింద లెక్క అనమాట. ఇక్కడ కూడా మొక్కలు చూపిస్తాను చూడండి. ఫంగిసైడ్ బాగుందనమాట. ఇక్కడికి వచ్చేపాటికి మొక్కలు ఏమి దెబ్బ తినలేవు అనమాట. ఇక్కడికి వచ్చేపాటికి మొక్కలు కూడా బాగున్నాయి. ఇక్కడ చేను కూడా మంచిదే. ఎందుకంటే పోయినసారి పంట మార్పిడి చేసుకోవడం వల్ల చాలా ఉపయోగం అయితే ఉంది, కానీ కొంచెం వాటర్ వచ్చింటే బాగుండే. కాలువ నీళ్ళు మంచివి అనమాట. ఇక్కడ మంచి నేల అయిండొచ్చు, కానీ వాటర్ అయితే కింద రాగెట్లో రేగడి పొలం కాబట్టి ఉప్పు నీళ్ళు అయితే ఎక్కువగా ఉన్నాయి. మనం చూడవచ్చు, వైట్గా అనిపిస్తుంది అనమాట ఉప్పు. అందుకే ఇక్కడ ఈయన వచ్చేసి మొదటగా స్ప్రేయింగ్ వచ్చేసి అస్పేటు అయిన తర్వాత ఒక బయో కెమికల్ అయితే కొట్టడం జరిగింది, కొంచెం గ్రోత్ రావడానికి, సురక్ష అనే ముందు. అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఫర్దర్ చేంజ్గా ఇథియాను, అయిన తర్వాత పోలీసు
కొట్టడం జరిగిందనమాట. ఈ 2 టెక్నికల్ అంటే ఎర్రనల్లి సమస్య అయితే ఉధృతవుతుంది, వైరస్ కనిపిస్తుందేమో అని కొట్టడం జరిగింది. రిజల్ట్ కూడా పర్లేదు, బాగుంది. ఇప్పుడు ఇథియాన్ వేయడం వల్ల పర్లేదు, మొన్నటికి ఇప్పటికీ చేంజెస్ అయితే కనిపించిందని అయితే చూసుకోవచ్చు అనమాట. ఇక్కడికి ఎర్రనల్లి కూడా తగ్గింది ఇప్పుడైతే ప్రెజెంట్, వైరస్ ఏం లేదు, మనం చూసుకోవచ్చు. ఇక్కడ 60 రోజుల పైరైనా బాగుంది తోట అయితే ఈయన. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధాన సమస్యలు వచ్చేసి వాటర్ అయిపోయిన తర్వాత ఈ త్రిప్స్ అటాకింగ్ ఎక్కువగా ఉంది. చాలామంది రైతన్నులు రకరకాలుగా మందులు స్ప్రే చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేపాటికి ఈ సింటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ 3 ఎకరాల పొలంలో అయితే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. ఇప్పుడు మళ్ళీ ముడతలు స్టార్ట్ అయినాయి. మళ్ళీ ఇంకో నెల పోతే ఫంగిసైడ్ స్టార్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే దరిదాపు 80 రోజుల పైరు అవుతుంది. ఒక 20 రోజులు పోయిన తర్వాత అంటే కాపు దశకైతే వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. చిన్న మొక్క అయినా మనకు గ్రోత్ లేకపోవడం వల్ల ఇలా ఉండింది అనమాట. ఇక ఇదండి వీడియోకినా, మీకు వీడియో పూర్తిగా అర్థమవుతుంది అనుకున్నా. మరొక వీడియోలో ఈ పంట ఎలా ఉంటుందండి, ఇది డైలీ పంటల గురించి మీకు ఫీల్డ్ విజిట్లు అయ్యి చెప్పడం జరుగుతుంది. ఇదండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి.